నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పత్రికా ప్రకటన. శుక్రవారం జనవరి 12 ఇల్లందు గుడిసె వాసులపై ఫారెస్ట్ కేసులు ఎత్తివేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన. ఫారెస్ట్ ఆఫీస్ ముందు ధర్నా. ఇల్లందు మండలం పంచాయతీలోని రాజీవ్ నగర్ శివారు, సున్నం రాజయ్య నగర్, దేవులపల్లి యాకయ్య నగర్లో గత 5 సంవత్సరాలుగా గిరిజనులు పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. కరెంటు లేక, త్రాగునీటి సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతూ నివసిస్తున్న పేదలపై ఫారెస్ట్ అధికారులు అక్రమంగా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గోవింద్ సెంటర్ నుండి ఫారెస్ట్ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన చేసి అనంతరం అటవీ శాఖ డివిజనల్ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డివిజన్ అధికారి వెంకన్నకి వినతి పత్రం సమర్పించారు. కారేపల్లి సిపిఎం పార్టీ కార్యాలయంపై ఫారెస్ట్ అధికారులు దాడిని కూడా ఈ సందర్భంగా ఖండించారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ పాల్గొని మాట్లాడుతూ ఇల్లు లేని గిరిజనులు, పేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని నివసిస్తుంటే కొంతమంది బడాబాబులు కన్ను కొట్టి భూములు కాజేయాలని కుట్ర పన్ని అక్రమంగా అధికారులతో కుమ్మక్కై నిర్బంధం విధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, గుడిసెవాసులు ఆలేటి కిరణ్ కుమార్, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, దారావత్ రామ్దాస్, వీరభద్రం, హుస్సేన్, వైకుంఠం సంతోష, కోటమ్మ, సుజాత, అమ్మిరాజు, గోబ్రియా, కేసీఆర్ కుంజ, ఎస్తేరు రాణి, వెంకన్న, గోబ్రియా సంధ్య, కౌసల్య, విజయ తదితరులు పాల్గొన్నారు. గుడిసెవాసులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. గుడిసెవాసులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఫారెస్ట్ అధికారుల అక్రమ కేసులు ఎత్తివేయాలి. ఫారెస్ట్ అధికారుల అక్రమ కేసులు జిందాబాద్ జిందాబాద్. పేద ప్రజలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలను ఎత్తివేయాలి. అక్రమ కేసులను గత 5 సంవత్సరాలుగా సిఎస్పి బస్తీలోని రాజీవ్ నగర్ శివార్లో, సున్నం రాజయ్య నగర్, దేవులపల్లి యాకయ్య నగర్లో నివాసం ఉంటున్నటువంటి 250 కుటుంబాలకు ఈరోజు ఫారెస్ట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గత 5 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు దాని పక్కనే ఉన్నటువంటి పొలాలు గవర్నమెంట్ వ్యవసాయానికి, అట్లాగే దాని పక్కనే ఉన్నటువంటి 5 ఎకరాలకు ఫారెస్ట్ అధికారులు శ్మశాన వాటిక కోసం కేటాయించారు. దాని పక్కనే మున్సిపాలిటీ వాళ్లకు 5 ఎకరాల బిట్టు డంపింగ్ యార్డ్ కోసం వాళ్ళు కేటాయించడం జరిగింది. ఈరోజు సందెట్లో సడేమి అనేలాగా గత 5 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నటువంటి పేదలను అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమీ పట్టించుకోకుండా ఎవరో ఆ పేదల మీద కంప్లైంట్ చేశారనేటువంటి నేపంతో ఈరోజు నివాసం ఉంటున్నటువంటి పేద, గిరిజన, బడుగు, బలహీన వర్గ ప్రజానీకం మీద అత్యంత దారుణంగా నోటీసులు ఇచ్చి మీ మీద కేసులు పెడతామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫారెస్ట్ వారు ఇచ్చినటువంటి నోటీసులు తక్షణం ఉపసంహరించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని డిఎఫ్ఓ, సబ్ డిఎఫ్ఓ గారి ఆఫీస్ ముందు పెట్టాం. దాని తర్వాత ఈ యొక్క పర్యవసానం చూసిన తర్వాత ఈ పరిస్థితులకి అనుగుణంగా అవసరమైతే నిరాహార దీక్షలు, పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం. కాబట్టి తక్షణం ఫారెస్ట్ అధికారులు మానవతా దృక్పథంతో గత 5 సంవత్సరాలుగా ఇళ్లేసుకొని నిర్మించుకొని ఉంటున్నటువంటి వాళ్లకు తక్షణం వాళ్లకు వదిలిపెట్టాలని, వాళ్ళ మీద కేసులు ఉపసంహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎఫ్డిఓ గారు మా వినతి పత్రాన్ని తీసుకున్న తర్వాత సానుకూలంగా స్పందించి అసలు ఏంటిది భూమి పూర్తిగా పరిశీలన చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఫారెస్ట్ అధికారి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు ఇచ్చిన హామీ మేరకు ఈ యొక్క నిరసనను ఈ రోజుతో ఉపసంహరించుకొని వెళుతున్నాం. భవిష్యత్తులో మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.